నేను కొడితే మామూలుగా ఉండదు. ఏడాది సమయం ఇచ్చాం, ఇక కొట్లాడుడే. ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదు. ఇట్లనే వదిలేస్తే ఇంకా ఆగం చేస్తారు. ప్రజా పోరాటంలో నేను పాల్గొంటా. అత్యాశకు పోయి ప్రజలు మోసపోయారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. తెలంగాణ శక్తి చూపెట్టేందుకు ఫిబ్రవరిలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న మాట్లాడిన సందర్భాలు కూడా చూసినాం. ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక పక్కన భయంకరమైన పరిస్థితి, ఒక పక్కన ఉన్నటువంటి నేపథ్యం, మరో పక్కన ఇష్టానుసారంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసిన దానికి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం. నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే మామూలుగా ఉండదు. 4 రోజులు కానీ అన్నట్లు చూస్తున్నా కానీ సంవత్సరం గడిచిపోయింది. ఇక ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదు. కొట్లాడుడే. బీఆర్ఎస్ హయాంలో మారుమూల ప్రాంతంలోని ఎకరానికి 40 రూపాయలు 50 లక్షల విలువ ఉండేది. కానీ కాంగ్రెస్ హయాంలో భూముల ధరలు పడిపోయాయి. ఇట్లనే వదిలేసి ఇంకా ఆగం చేస్తారు. వీళ్ళ మెడలు వంచాల్సిందే. ప్రజా సమస్యలు పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపై ఉధృతంగా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ పోరాటాలకు ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ పెట్టి కూడా ప్రజల మధ్యలోకి వస్తాను, ప్రజల్లో ఉంటాను. ఇప్పటికే ఇంకా వాళ్ళ తీరు మారలేదు. ఆ తీరు మారకపోతే ప్రజలకు నష్టం జరుగుతుంది. ఎవరి మీద కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈ రేవంత్ రెడ్డి పరిపాలన చూసి ఇలా బిక్కుమనే నేపథ్యం ఉంది. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇలా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది. ఇలా నిరీక్షణ రాష్ట్రీయత కూడా తగ్గిపోయింది అనేటువంటి సందర్భాలు కూడా మన కోకోలలో ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా ఉన్న నేపథ్యం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టుబదల స్థానం నుంచి బరిలో ప్రకటించిన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ చెందిన ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి పేరును ఖరారు చేసి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శుక్రవారం ప్రకటన జారీ చేశారు. నరేందర్ రెడ్డి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా 2 సార్లు ప్రధాన కార్యదర్శిగా ఒకేసారి సేవలు అందించారు. ఆయన 2018లో రాజకీయ అగ్రగణన చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న నేపథ్యం కూడా ఉంది. ఆల్ ఫోర్స్ స్కూల్లో అధినేతగా ఉన్న నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్సీగా కూడా ఆయన టికెట్ ఇచ్చిన నేపథ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏ అవుతుందో ఎంతో మంది ఉత్కంఠంగా ఉన్న నేపథ్యంలోనే ఎమ్మెల్సీ టికెట్ అయితే ఆల్ ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డికి వరించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.